ప్రజలు వాళ్ళకి ఇచ్చిన దాకా మీరు కూడా ఒప్పి పెడితే అయిపోయాము. రేపు ఎన్నికలు వస్తాయన్నట్టుగా మీరు అంటే ఒక ఒక అంటే ఒక డిబేట్ని ఒక అంశాన్ని వెన్ యూఆర్ ట్రైంగ్ టు ఆర్గ్యూ, మనం ఒక ఆర్గ్యుమెంట్ పెట్టినప్పుడు ఈ ఆర్గ్యుమెంట్ సైంటిఫిక్ ఉందా లేదా, నేను బ్లైండ్ గా అయితే మాట్లాడలేదు. వస్తా ఒక రౌండ్ మీరు చెప్పింది అర్థమైంది, మీరు చెప్పింది అర్థమైంది. వస్తా ఒక రౌండ్ పోయి వస్తా, మళ్ళీ వస్తా. మాకన్నా అందగాడు కదా, రైట్, అందుకనే రైట్, అదే రైట్, అర్థమైంది. మస్తాన్ వలి గారు ఫోన్ లైన్లోకి వచ్చారు, కాంగ్రెస్ మాజీ శాసనసభ్యులు, వర్కింగ్ ప్రెసిడెంట్. గుడ్ ఈవినింగ్ మస్తాన్ వలి గారు. అంటే విద్యుత్ ఛార్జీలకు సంబంధించినటువంటి ఎపిసోడ్లో కాంగ్రెస్ స్టాండ్ ఏంటంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తా ఉంది సార్, ఈ రెండు పార్టీలకు కూడా, ఈ రెండు పార్టీలు ప్రాంతీయ పార్టీలు ప్రజల అభిష్టం మేరకు పనిచేయవు. ఈ రెండు పార్టీలకు కూడా ఎంతసేపటికి వీళ్ళ స్వార్థ ప్రయోజనాలు తప్ప, పార్టీ ఎన్నికలప్పుడు పార్టీ పాత్రికేయుల సమావేశంలో ప్రజల గురించి చాలా గొప్పలుగా చెప్పుకుంటా ఉంటారు. మేము వస్తే మిమ్మల్ని తీసుకెళ్లి ఇందుడు పక్కన కూర్చోబెడతాం, ఇందుడు ఐరావతం చూపిస్తామని చెప్తారు. ఎలక్షన్ అవ్వగానే వాళ్ళ యొక్క నిజస్వరూపం కనపడతా ఉంటాయి. ఎంత పాలు పోసినా పాము విషయం దొరికిందే తప్ప, వీళ్ళు రెండు పార్టీలు కూడా ఎంతసేపటికి నువ్వు దొంగ అని చెప్పి, నువ్వు కొనుగోలు విద్యుత్ కొనుగోలులో నువ్వు అవినీతికి పాల్పడ్డావు, మరి ఈయన అవినీతికి పాల్పడ్డారు అంటే తప్ప, మేము వస్తే అధికారంలోకి ₹1 కూడా ఛార్జీలు పెంచాం, ₹1 కూడా పన్నులు పెంచం అనేటటువంటి నేపథ్యం. కానీ ఎన్నికలు అయిపోగానే అధికారంలో రాగానే ఒక్కటే ఒక్క మాట చెప్తారు, ఆయన చేసిన తప్పు వల్ల ఈ కర్మ వచ్చింది అనేటటువంటి మాటతో తాము పునీతమైనది వాషింగ్ మిషన్ లో కడుక్కున్నట్టు మేము చాలా క్లియర్ గా ఉన్నామని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. నేను నేరుగా అడుగుతా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడేమో ఆయన అధికారంలో ఉన్నప్పుడు రమారమి 6 నుంచి 11 సార్లు ఎలక్ట్రిక్ ఛార్జీలు పెంచాడు. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ లో ఏం చెప్పాడు, మేము అధికారంలోకి వస్తే మీకు ₹1 కూడా పన్నులు పెంచాం, ఎలక్ట్రిక్ ఛార్జీలు పెంచమని చెప్పినటువంటి మాట. కానీ ఇవాళ ఏం జరుగుతా ఉంది, అదాని అనేటటువంటి నరేంద్ర మోడీ స్నేహితుడు అమెరికా లాంటి మరి ఆ యొక్క కోర్టులో ఆయన వీళ్ళ యొక్క అవినీతి మిళితమై ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పేరు చెప్పలేదు కానీ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రులు ఉన్నారు అని చెప్పి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఛార్జ్ షీట్ లో పేరు చెప్తే, ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు ఆ అదానీ మీద ఇంతవరకు అదానీ ద్వారా పర్చేసింగ్ దాని మీద 25 సంవత్సరాలు మరి కాంట్రాక్ట్ మీద ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదో తెలియదు ఈ రోజు కూడా. దీంట్లో జరుగుతున్న నష్టం ఏంటి, మేము ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో మేము బాగా మరుగైన కరెంటు కోసం మేము అదానితో కాంట్రాక్ట్ చేసుకున్నామని చెప్తారు. ఇవాళ వాస్తవం ఏంటి, అదాని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వెళ్ళిన 2వ రోజు నుంచే ఫైల్ మూవ్ అవుతుంది. అదాని గారితో కరెంటు పర్చేసింగ్ మొదలు పెట్టాలని చెప్పి సీఎం ఆఫీస్ నుంచి రెగ్యులేటరీ అథారిటీ నుంచి పర్చేసింగ్ మొదలయ్యేటటువంటి ఫైల్ మొదలైంది. దీన్ని 25 సంవత్సరాలు ఏ విధంగా కొంటారో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అర్థం కావట్లేదు. ఈ రోజు కూడా ఎవరైనా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా సంస్కరణలు వస్తా ఉన్నాయి. ఈ సంస్కరణలో ప్రతి 3-4 సంవత్సరాలకి, ఉదాహరణకి 20 సంవత్సరాల కిందట మనం ఇవాళ సౌరశక్తి చూస్తే 10 కోట్ల రూపాయల ఖర్చు, ఇవాళ 50 లక్షల రూపాయల ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తా ఉంది. రేట్లు పడిపోతా ఉన్నాయి, వెసులుబాటు పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు కూడా ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం ఆ రోజు అదానితో జరిగినటువంటి ఒప్పందం మీద కానీ, లేదా అదానీ గారి అవినీతి మీద కానీ రాష్ట్ర ప్రజలు పడుతున్నటువంటి బాధ కానీ, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎలక్ట్రిక్ ఛార్జీలు పెంచినటువంటి దాని మీద ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేయరు. వీళ్ళు ప్రయత్నం చేస్తుంది ఏంటంటే, ఇదిగో ఏది సైబర్ నెట్ మీదో, లేదా అదిగో ఆ కాంట్రాక్ట్ లో, లేదా ఆ భూముల మీదో దాని మీద ఎంక్వైరీ కమిషన్ వేసాం, దీని మీద కోర్టు కేసాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పుని మళ్ళా కప్పిపుచ్చుతున్నాడా, లేదా అదానితో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కొనసాగిస్తున్నారా చెప్పేటటువంటి ప్రయత్నం చేయరు. దీనిలో స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ చెబుతా ఉంది, ఇవాళ కేంద్రంలో కూడా పోరాడుతూ ఉంది. అదానీ అనేటటువంటి అవినీతి పరుడు ఈ భారతదేశానికి మత్తు తీసుకొచ్చాడు. మరీ ముఖ్యంగా వ్యాపార రంగం పేరు ముసుగులో, మన ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ముసుగులో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అవినీతి మచ్చబడింది. దీన్ని పునీతంగా చేయాల్సింది తప్ప రాజకీయ నాయకులు ఈ పార్టీలు పునీతమయ్యేటటువంటి ప్రయత్నం కాదు. దాని మీద ఎంక్వైరీ జరిగితే
ఎవరైతే అవినీతి జరిగారో చిత్తశుద్ధి ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ Right. ప్రభుత్వం దాన్ని శిక్షించి వాళ్ళ దగ్గర నుంచి దోచుకున్న డబ్బుని కక్కించి ప్రజల